హైదరాబాద్ పాత బస్తీకి మాత్రమే పరిమితమైన ఒక చిన్న పార్టీ ఈ రోజు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతోంది? అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఏఐఎంఐఎం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వాళ్ళ బలం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. ఏఐఎంఐఎం మొదట్లో హైదరాబాద్ లో తప్ప ఈ పార్టీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ రోజు మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇలా రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకుంటోంది. మహారాష్ట్రలో రాజ్ ఠాకరే, శరద్ పవార్ వంటి ఉద్దండుల పార్టీల కంటే ఏఐఎంఐఎం మెరుగైన ఫలితాలు సాధించింది. బీహార్ లో ఏకంగా కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, ఏ హామీలు ఇవ్వకుండానే ఈ విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? దీని వెనుక ఉన్న ఏకైక కారణం మతపరమైన ఐక్యత. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ వ్యక్తి మాటల్లోనే వినండి. ముసల్మాన్ కా నేతా ఓవైసీ है और मुसलमान ओवैसी को वोट देंगे. ముస్లింల నాయకుడు ఓవైసీ మాత్రమే, మా ఓట్లు ఆయనకే. कोई चाहता है कि तेजस्वी को दे देंगे, कोई चाहता है कि नीतीश को दे देंगे. ऐसा अब होने नहीं जा रहा है. ఇకపై తేజస్వికో, నితీష్ కో ఓటేసే ప్రసక్తే లేదు. తరతరాలుగా మీకు ఓటేసి మోసపోయాం. మీరు 14% ఉన్నారు, మేము 19% ఉన్నాం. మరి బీహార్ ను పాలించేది మీరా, మేమా? जब 14% आप हैं और 19% हम हैं, मालिक आप बनिएगा इस बिहार का. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఢిల్లీని ముట్టడిస్తాం. ये एक झांकी है, लड़ाई अपनी बाकी है. दिल्ली को हम लोग घेर देंगे. చూసారా ఎంత స్పష్టంగా అన్నారో? మా నాయకుడు ముస్లిం, మా పార్టీ ముస్లింలది, కాబట్టి మా ఓటు మాకే. ఈ ఐక్యత వెనుక ఉన్నది కేవలం ఓట్లు మాత్రమే కాదు. 15 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే అంటూ హిందువులను బెదిరించిన చరిత్ర వాళ్ళది. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन सा हल है. వాళ్ళ సభల్లో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ఓవైసీ ఏమన్నారో తెలుసా? ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మీరే ఆలోచించండి. వాళ్ళు మతం పేరుతో ఇంత ఐక్యంగా ఉంటే హిందువుల పరిస్థితి ఏంటి? కులం, భాష, ప్రాంతం, సెక్యులరిజం పేరుతో ముక్కలైపోయి ఉన్నారు. ఈ స్పష్టత, ఈ ఐక్యత హిందువులలో ఎప్పుడైనా వస్తుందా? ఈ ప్రమాదకరమైన రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను షేర్ చేయండి. జై హింద్.